హాయ్ అండి, అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ పండుగ జరుపుకునే వారందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. అసలు అక్షయ తృతీయ పండుగను ఏ విధంగా చేసుకోవాలనేది నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. అసలు మన శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పబడిందంటేనంటండి, ఆ రోజు కొత్త కుండలో నీళ్లు పోసి వీలైతే ఏమైనా యాలకులు, పట్టిక, లవంగ మొగ్గలు ఇలాంటివి వేసి సుగంధద్రవ్యాలతో కూడిన నీరుని బ్రాహ్మణులకి దానం చేయడం మంచిదంటండి. అది కూడా 2 రోజుల ముందు ఆ కొత్త కుండని కొనుక్కు తెచ్చుకోవాలంటండి. ఆ 2 రోజుల ముందు తెచ్చుకొని ఆ 2 రోజులు కూడా వాటర్ పోసి మట్టి వాసన లేకుండా వాటర్ని వంపేసి తర్వాత 3వ రోజు మంచి వాటర్ పోసి అందులో ఈ విధంగా సుగంధద్రవ్యాలు వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు, ఆ విధంగా కుండలో నీరు పోసి కొత్త కుండలో నీరు పోసి బ్రాహ్మణులకి దానం చేయాలంటండి. దీని అర్థం ఏంటంటే అసలు వేసవి తాపంతో ఉన్న ఈ టైంలో ఆ విధంగా ఇవ్వడం వల్ల ఆ బ్రాహ్మణులకి మంచిదని అలా పెట్టారేమో అని నేను అనుకుంటున్నానండి. తర్వాత ఏంటంటే క్షయము అంటే నశింపు అంటండి, అక్షయము అంటే నశింపు లేనిది అని అర్థం అంటండి. అందు గురించి అంటే ఇప్పుడు మనం అలా ఇవ్వడం వల్ల జన్మ జన్మలకి కూడా మనకి నీటి కొరత అనేది లేకుండా ఉంటుందంటండి. అంటే ఎటువంటి జన్మ ఎత్తినా, పక్షి జన్మ ఎత్తినా, ఇంకో జన్మ ఎత్తినా కూడా నీటి కొరత లేకుండా మనకి అక్షయంగా నీరు దొరుకుతుందండి. అంటే నశింపు కాకుండా నీరు దొరుకుతుందని దాని అర్థం అంటండి. అందు గురించి మనకి ఈ విధంగా పెట్టారంట. తర్వాత గొడుగులు అలాగే చెప్పులు కూడా దానం చేయాలంటండి బ్రాహ్మణులకి ఈరోజు. ఎందుకంటే ఇది వేసవకాలం కదండి, ఆ వేసవి తాపానికి కింద నడవలేరు, పైన నీడగా ఉంటుందని ఆ విధంగా పెట్టారంట. అలాగే మన పెద్దలు ఏం పెట్టినా కూడా మంచి ఉద్దేశంతోనే పెట్టారండి ఏదైనా సరే. ఎందుకంటే ఆ విధంగా చేయడం వలన కమ్మర్లు అంటే కుండలు తయారు చేసుకునే వాళ్ళకి కూడా గిరాకీ ఉంటుంది. అలాగే కొత్త కుండని కొనుక్కోలేని బ్రాహ్మణులకు కూడా మనం ఇచ్చినట్టు అవుతుంది ఆ దానం చేయడం వల్ల. లేకపోతే ఎవరు పని కట్టుకుని ఆ విధంగా ఇవ్వరు కదండి. ఆ విధంగా చేశారేమో అని నాకు అనిపిస్తుంది. అంతేనండి, మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కదండి. ఆ జన్మ జన్మలకి కూడా మనకి నీటి కొరత లేకుండా ఉంటుంది అనేది నిజంగానే అది నిజమే అయి ఉండొచ్చండి. ఏంటంటే ప్రకృతి ధర్మం కదండి, మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందని ఆ విధంగా మనం ఇవ్వాలంటండి. అంటే ఆ రోజు చలివేంద్రం కింద పెట్టి అసలు ఎవరికైనా వాటర్ ఇచ్చినా కూడా మంచిదేనంటండి. అసలు ఈరోజు దానం చేయడం అన్నది ఉత్తమ లక్షణం అంటండి. ఈరోజు ఏది దానం చేస్తే అదే మళ్ళీ తిరిగి వస్తుందంట. చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారంటే, బంగారం కొనుక్కోవడం కాదు, ఆ రోజు కలిపురుషుడు బంగారంలో ఉంటాడు, బంగారం కొనుక్కోవడం అనేది ఉద్దేశం కాదు. ఆ రోజు మంచిగా ఇలాగా కొత్త కుండలో నీరు పోసి ఇవ్వాలి, అలాగే దాన ధర్మాలు చేయాలి. అలా చేయడం వల్ల చాలా మంచిది, ఆ విధంగా చేసుకోవాలని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది అని చెప్తున్నారండి. మనం ఆ విధంగా జరుపుకోవాలంటండి. మీ అందరికీ కూడా ఈ విషయం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.